షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక 2 పేజీల లేఖ రాసారు. అంటే రైతుల కష్టాలు వాటి సాల్వ్ దిశగా ప్రయత్నాలు చేయాలని జెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఆమె షర్మిల గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. అసలు లెటర్‌లో ఏముంది? రైతులకు ఏం కష్టాలున్నాయి? మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా రియాక్ట్ అవుతారు? దీనికి సంబంధించి ఒకసారి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం ఆదిత్య గారు. సార్ 2 పేజీల భారీ లేఖ రాసారు. హ్మ్. మన షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ అంటే రైతుల కష్టాలని సాల్వ్ చేయండి, కేంద్రం మీద ఒత్తిడి తేండి అని చెప్పేసి. అసలు రైతుల ఏ కష్టాలని ఆమె ఉద్దేశించారు? మరి దీనికి సంబంధించి ఆ లెటర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఆమె ఒక జాతీయ రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ శాఖకి. అవును. అప్పుడప్పుడు స్పందించాలి కదా. అవును. వారి రాజకీయ పార్టీ అచేతనంగా ఉండడానికి వీల్లేదు కదా. దాని ఉనికిని అది కాపాడుకోవాలి కదా ఆ రాజకీయ పార్టీ. అందుకని ఆ రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి సద్విమర్శలు చేయాలి. ప్రజాస్వామ్యంలో సద్విమర్శలు చేయాలి. అందులో తప్పు లేదు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆమె ఏదో తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ రాసింది కాదు, సూచనలు చేసింది. ఆ సూచనలు ప్రధానంగా ఆక్వా రైతులకు సంబంధించి, ఆక్వా ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా కస్టమ్స్, అది అమెరికా ట్రంప్ ప్రభుత్వం విధించిన అక్కడ సుంకాలు 30%. అదేవిధంగా ఆక్వా ఫీడ్కి సంబంధించి మేము చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. దాన్ని గురించి దాన్ని త్వరగా ఏర్పాటు చేయమని. అట్లాగే టమాటా రైతులను గురించి, మొక్కజొన్న రైతులను గురించి, అదేవిధంగా మామిడి రైతులకు సంబంధించి, అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్స్ ఆక్వా ఇదే కాకుండా మేతకు సంబంధించి రేట్లు, వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కార్పస్ ఫండ్ అన్నాడు. అది ఇబ్బంది లేదు, కాకుంటే అది కొంచెం స్పీడప్ చేయమని కేంద్రంతో మాట్లాడి. అన్ని మంచి సూచనలే, మంచి సలహాలే, సద్విమర్శ అంటారు దాన్ని. అంటే ఇలా కాస్త ఈ సమస్యలు తలెత్తుతున్నాయి, వీటిని మొగ్గలోనే తుంచేయండి. సమాజంలో ఎవరున్నారు? టమాటా పండించే రైతులు ఉన్నారు, మొక్కజొన్న పండించే రైతులు ఉన్నారు, ఉల్లి పండించే రైతులు ఉన్నారు, ఆమె పేర్కొంది, రొయ్యలు పండించే రైతులు ఉన్నారు. ఇవే కదా ఆమె ప్రస్తావించింది. ఇవన్నీ చాలా మంది రైతులు, అంటే ఇంకా ఉద్యానవన పంటలు, మామిడి రైతులు అట్లా చెప్పింది. అందుకని వాటన్నిటిని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ జాగరూకతతోనే ఉంది. ఆల్రెడీ మామిడి రైతులకు సంబంధించి ధరలు సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. అదే ఈ షర్మిల గారు ప్రస్తావించిన అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి రైతులకు మద్దతుగా కొంత సహాయం చేసింది. అయితే కేంద్రం నుంచి భారీగా ఇంకా ఆ మెయిన్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారిని చేయలేదు అనలా, కూటమి ప్రభుత్వం విఫలమైందనలా. అవును. కూటమి ప్రభుత్వం ఎలాగో మేము చేసే కృషి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆమె మీరు చేసే పని మీరు చేస్తున్నారు, అన్యాపదేశంగా ఆమె ఏం చెప్పింది, మీరు చేసే పని మీరు చేస్తున్నారు కానీ ఇంకా సెంట్రల్ని అడిగి ఇంకా సాధించండి, పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇంకా మెప్పించండి అని మాకు మంచి సూచనలే చేశారు. ఆల్రెడీ మా మంత్రులు ఢిల్లీ వెళ్ళిపోయినారు. ఓకే. ఈరోజు షర్మిల గారు లెటర్ రాశారు. నిన్నే మా మంత్రులు 3 ఢిల్లీ చేరారు. ఇందులో వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు, ఇతర శాఖల మంత్రులు కూడా ఉన్నారు. ఈ హార్టికల్చర్ సంబంధించి, ఆక్వా సంబంధించి, అదేవిధంగా మొన్న నిర్మలా సీతారామన్ వచ్చిపోయింది కదా పల్నాడుకి. అవును. నర్సరావుపేటకు వచ్చేసి రుణమేళాలో భారీగా 3,000 చిల్లర కోట్లు రుణమేళా నిర్వహించి వెళ్ళింది కదా. ఆవిడ్ని ఆల్రెడీ కలిశారు, అడిగారు, ఢిల్లీ రమ్ముంది, వెళ్ళారు. 3 మంత్రులు వెళ్ళారు. ఆర్థిక శాఖ మంత్రి చేతుల్లోనే కదా ఇవన్నీ ఉండేది, రిలీజ్ ఆఫ్ ఫండ్స్ అంతా.
కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి గారిని కలుస్తారు వీళ్ళు, అన్ని చర్చిస్తారు, రాష్ట్రానికి శుభవార్తలు తీసుకొస్తారు. నిస్సందేహంగా వీటన్నిటి మీద పాటుపడడం జరుగుతుంది. పోతే ఆమె చేసిన సూచనలు సద్విమర్శలుగానే ఉన్నాయి కాబట్టి, పోతే అవన్నీ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎలాగో చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకా కొంచెం అడిగి ఇంకొంచెం ఈ సమాజంలో ఆయా వర్గాలకు కాస్త ఇంకా మేలు చేకూర్చండి అనే అర్థంలో ఆమె లేఖ సారాంశం. ఓకే. కాబట్టి మేము అందుకు తప్పుపడ్డం లేదు. హ్మ్. మంచి సూచనలు, సలహాలే మాకు బలం చేకూరుతుంది. చూడు వీళ్ళంతా ఈ విధంగా అడుగుతున్నారు, ఇంకా చేయాల్సింది ఉంది, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అంటున్నారు. కాబట్టి మమ్మల్ని కొంచెం తలెత్తుకు తిరిగేలాగా చేయండి. మా జాతి జనుల్ని అసలే కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, రెవెన్యూ లోటుతో ఏర్పడిన రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల రాక్షస పరిపాలనలో అంధకార భూయిష్టంగా మారిన మా రాష్ట్రాన్ని ఉద్ధరించండి అడగడానికి ఈ లెటర్ కూడా మాకు కొంత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. కరెక్ట్ సార్. ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.